ఆంధ్ర రాష్ట్రంలో 3.5 సంవత్సరాల అమ్మాయి మీద జరిగిన అత్యాచారాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎవరైతే ముద్దాయి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా ఏం చేసినా సరే వాళ్ళు శిక్ష పడే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఆ జరిగిన కుటుంబానికి దాదాపుగా 2 ఎకరాల పొలాన్ని 5 లక్షలు ప్రభుత్వం గ్రాంట్ చేసింది. అయినా ప్రాణం తిరిగి రాదు. 3.5 సంవత్సరాల అమ్మాయి మీద అగాత్యం చేసే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉందంటే చాలా బాధాకరం. మనం సిగ్గుపడవలసిన అవసరం. సమాజం అందరూ కూడా ఇలాంటి అన్ని కూడా ఎలాంటి తెలిసినా సరే తీవ్రమైనటువంటి శిక్షలకు విధించే విధంగా ఈ చట్టం పనిచేస్తూ ఉంది. కాబట్టి అలాంటి ఎక్కడ జరిగినా ఈ తాడేపూడి కాన్స్టిట్యున్సీలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ జరిగినా సరే మహిళా సోదరిమణుల మీద ఎక్కడ జరిగినా ఫస్ట్ దాన్ని ఎఫ్ఐఆర్ కట్టమని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాబట్టి దీన్ని జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ అలాంటి ఎక్కడా కూడా జరగకుండా చూసి బాధ్యతని పోలీసులు తీసుకుంటారు. రాజకీయ నాయకులు కూడా ఆ విధంగా ఒక అడుగు ముందుకేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిన్న ఏదైతే కడప జిల్లా మైలవరం మండలంలో కమ్మలదిన్న గ్రామంలో దీక్షిత అనే అమ్మాయి మీద 3.5 సంవత్సరాల అమ్మాయి మీద జరిగినటువంటి అత్యాచారాన్ని మేమంతా కూడా ఖండిస్తూ ఉన్నాం. ఈ తాడేపూడి కాన్స్టిట్యున్సీ అభివృద్ధి దిశగా ముందుకెళ్ళడానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారి సహకారంతో మరి అభివృద్ధి చేయడానికి ఆయన నాకు చాలా సహకరిస్తూ ఉన్నారు. ఎందుకంటే అడగగానే దాదాపుగా 3 కోట్ల రూపాయలు ఈ తాడేపూడి పట్టణం 2 కోట్లు డయాలసిస్ సెంటర్కి 1 కోటి రూపాయలు రోడ్లు కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా తాడేపూడి ఒక మెయిన్ రోడ్లో ఉండి, అంటే మెయిన్ రోడ్ మీన్స్ ఏదైతే రైల్వే లైన్ మెయిన్ రోడ్ అంటారు దాన్ని, ఆ మెయిన్ లైన్ లో ఉండి కూడా చాలా ట్రైన్లు మనం ఆగట్లేదు. దానికి ముందుగా మన రవి గారిని జెడ్ఆర్యూసీసీ మెంబర్ గా మరి రాష్ట్ర ప్రభుత్వం ఆయన అపాయింట్ చేయడం జరిగింది. తాడేపూడి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఛాంబర్ తరఫున ఆయన రిప్రజెంటేషన్ ఇవ్వడం, మరి ఆయనకి రావడం చాలా సంతోషం. ఎందుకంటే మన తాడేపూడి నుంచి ఒక రిప్రజెంటేషన్ చేయడానికి మనకు కూడా ఓ మనిషి కావాలి. మరి దానికి ఆయన ఇచ్చినందుకు ఆయన కూడా కంగ్రాట్స్ చెప్తూ ఈ సమావేశంలో మరి తాతాజీ గారు కూడా నాతో పాటుగా డిఆర్ఎం దగ్గరికి అందరి దగ్గర కూడా రావడం జరిగింది. అదేవిధంగా బాబ్జీ గారిని కూడా కేకేయడం జరిగింది. అందరూ కలిసి ఈ తాడేపూడి పట్టణాన్ని తాడేపూడి కాన్స్టిట్యున్సీని అభివృద్ధి దిశగా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా 23 ట్రైన్లకి మేము అప్లికేషన్ ఇచ్చాం. ఫస్ట్ ప్రయారిటీ ఏంటని అడిగారు. వందే భారత్ని ఇక్కడ ఆపమని, గాంధీధామ్ ఎక్స్ప్రెస్ ని ఆపమని, పూరి ఓక దాన్ని కూడా ఆపమని, అదేవిధంగా గరీబ్ రహత్ని ఆపమని 4 ట్రైన్లు ఫస్ట్ ప్రయారిటీలు ఇవ్వడం జరిగింది. 4 కూడా ఆపుతారని కూడా నిన్న జిఎం గారిని కలిసాం. జిఎం గారు ప్రామిస్ చేయడం జరిగింది. ఎదురుగుండా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ ట్రైన్లు స్టేషన్ రావాలంటే. ఇప్పుడు దాన్ని కూడా శాంక్షన్ చేసి టెండర్ పిలవడం జరిగింది. తాతాజీ గారు, రవి గారు వీళ్ళందరూ కూడా ఎప్పుడూ అడిగారు. దాన్ని మళ్ళీ మనం కూడా మంత్రి గారిని అడిగాం. దానికి కూడా ఆయన లెటర్లు అన్నిటికీ లెటర్ ఇచ్చారు. ఆయన శ్రీనివాస్ వర్మ గారు తాడేపూడి కాన్స్టిట్యున్సీకి ఏది కావాలన్నా నేను ముందు నీతో చేస్తానని చెప్పి పూర్తిగా సహకరించినందుకు ఆయనకి మరీ కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మంత్రి హోదా అనేది ఎక్కడ మనకు ఉపయోగపడతాం. ఎందుకంటే మరి దాదాపుగా 200 కోట్ల రూపాయల వర్కులను టెండర్ పిలిపించడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఏదో రకమైన డెవలప్మెంట్ ఎప్పుడు ఆగకూడదు. ప్రతిరోజు ఎక్కడో చోట ఈ పని జరుగుతూ ఉండాలనేది ఉద్దేశంతో మనం పనిచేస్తా ఉన్నాం. దాన్ని మీ అందరి సహకారాన్ని కూడా ఖచ్చితంగా అందిస్తూ ఉన్నాం. ఎందుకంటే జోలపాలెం బ్రిడ్జి పడితే చాలా వరకు ఆ సమస్య కొంత తీరుతుంది. ఎందుకంటే అటు నుంచి 40 ఫీట్ రోడ్డు కనుక పాతూరులోకి ఇచ్చుకుంటూ వస్తే ఆ కనెక్షన్ మంచి కనెక్షన్ అవుతుంది. కాబట్టి అది కూడా ఖచ్చితంగా వైడింగ్ చేసి ఆ రోడ్డును కూడా 40 ఫీట్ రోడ్డు ఇచ్చి ఆ ఏదైతే పాతూరు వాసులందరికీ కూడా ఉపశమనం కలిగే విధంగా, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్కి అలా NH-16లో కలిసిపోవడానికి దాని ప్రయారిటీగా తీసుకొని పట్టణ అభివృద్ధి చెందాలి. ముందు రవి గారు, తాతాజీ గారు, అదేవిధంగా బాబ్జీ గారు, ముఖ్యంగా మా శ్రీనివాస్ వర్మ గారు. ఎందుకంటే 1-10 సార్లు చెప్పవలసిన అవసరం ఉంది. ఇది వరకు ఒక ఎంపీ లాట్స్ అంటే ఒక కాన్స్టిట్యున్సీకి ఒక 50 లక్షలు 70 లక్షలు సరిపోయేది. కానీ మన ఎంపీ గారు మంత్రి అవడం వల్ల మన అదృష్టంగా భావించాలి. ఎందుకంటే 2 కోట్ల రూపాయలు అడగగానే డయాలసిస్ పేషెంట్లు పెరిగి తాడేపూడి హాస్పిటల్ చాలా ఇబ్బంది పడుతూ ఉంది. ఆ ముంజువేళ మనం అడిగితే వెంటనే ఆయన 2 కోట్లు శాంక్షన్ చేయడం, టెండర్ దిశగా కూడా దాన్ని పరుగులు పెట్టించే కార్యక్రమం జరుగుతుంది. ఇవన్నీ కూడా మన అభివృద్ధిలో భాగంగా గత సంవత్సరంలో నేను 4వ తారీఖుకి ఎన్ని రోడ్లు వేసాం, ఎన్ని మనం ఏ రకమైన వసతులు కల్పించి ఎన్ని డ్రైన్లు కట్టాం,
తాడేపూడి పట్టణంలో ఎన్ని కట్టాం, రూరల్ మండలంలో ఎన్ని కట్టాం, పెంటపాడు మండలంలో ఎంత డబ్బు ఖర్చు పెట్టాం, ఎన్ఆర్జీఎస్ నిధులు ఎంత, 15th ఫైనాన్స్ నిధులు ఎంత, మరి ఏదైతే పంచాయతీరాజ్ నిధులు ఎంత, మరి ఇవన్నీ కూడా మీ ముందు పెడతాను. మనం ఈ 12 నెలల కాలంలో మొట్టమొదటి సంవత్సరంలో కూటమి తరపున ఓ మీటింగ్ పెట్టి కూటమి నాయకులందరితో కలిపి ఈ అభివృద్ధి ప్రజల కోసం చేసిన కూటమి ప్రభుత్వం గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఓ పక్క నిండి చేస్తున్నా కూడా వైసీపీ నాయకులు మరి నిన్న కూడా ప్రెస్ మీట్లు పెడతాను చంద్రబాబు గారి మీద. నేను పూర్తిగా ఖండిస్తా ఉన్నా. నీ సమయంలో నువ్వు ఎక్కడ ప్రజల్లో తిరిగిన పాపాన్ని పోలేదు. నీ సలహాదారులతోనే నీ జీవితం అయిపోయింది. ఇవాళ చంద్రబాబుని విమర్శించే స్థాయి నీకు లేదు. గడిచిన 12 నెలల కాలంలో మీరు అన్నారు అన్ని మీరు ఇవ్వలేదు కదా, అన్ని మీరు ఇవ్వలేదు, మీరేది 6 ప్యాక్ ఇవ్వలేదు అని చెప్తా ఉన్నారు. మీరేమన్నా ముందు సంవత్సరం ఇచ్చారా? 8 నెలల దాకా ఎక్కడా కూడా మీరు చేయలేదు. మేము రాగానే ముందుగా 1000 రూపాయలు పెన్షన్ పెంచి ఇచ్చాం. గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం. తల్లికి వందనం ఈ ఆగస్టులో ఇస్తానని చెప్తా ఉన్నాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చంద్రబాబు గారు 100% చేస్తూ ఉన్నారు. ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్సుని చాలా మంది మహిళా సోదరుని మనలు దాని గురించి పెద్ద అడగబోయినప్పుడు కూడా మనం వాగ్దానం చేసాం. ఉన్నవాళ్ళు వాడుకుంటారు, లేదని చెప్పి అది కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మీకు తెలుసు, ఇవన్నీ జరుగుతున్న రాష్ట్రంలో జరుగుతుంది. నిజంగా మిమ్మల్ని ఒకసారి విస్మరించారు జనం. మీ సేవలు వద్దు, మీరు రాజకీయంగా మీరు డబ్బు సంపాదించుకుంటాక వచ్చారు తప్ప, ప్రజలను ఇబ్బంది పెడతాక వచ్చారు తప్ప, ప్రజలకు సేవ చేసింది ఏమి లేదనే ఉద్దేశంతో మిమ్మల్ని తిరస్కరించినప్పుడు మీరు మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ ఏం చేస్తామో చెప్పవలసిన అవసరం పోయి, మేము వస్తే మీ తోలు తీసేస్తాం, మేము వస్తే అంతకంటే దారుణంగా ఉంటుంది, మేము వస్తే ఇంట్లోంచి బయటలోకి నరికేస్తాం, ఇంట్లోంచి బయటలో చంపేస్తాం అంటే మీరు రౌడీని చేస్తే మరి అదే పరిస్థితి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం చేస్తే రేపు మీకు అడ్రస్ ఉండదు. కాబట్టి మీరు అనవసరంగా దీన్ని రెచ్చగొట్టే విధంగా రాజకీయాల్లో ఓటమి గెలుపులు సహజం. 2019లో ఓడిపోయాం, మేము 2024లో గెలిచాం. మేము గెలిచినంత మాత్రాన సర్వీస్ ఒకటే మోటివ్ గా పెట్టుకుంది కూటమి ప్రభుత్వం. ఎవరైతే ఇదివరకు తప్పులు చేశారో అనిపించవలసిందే. ఇప్పుడు కాలం ఎవరిని వదలదు, కర్మ ఎవరిని వదలదు. అది మీరు అనిపిస్తూ ఉండి ఏదైనా చేస్తే కూటమి ప్రభుత్వం చేసింది, చంద్రబాబు గారు చేశారు, పవన్ కళ్యాణ్ చేశారు, ఏం తిట్టారో ఒకసారి ఏంటంటే రివైండ్ చేసి మళ్ళీ ఓడిపోతాడు. లేకపోతే లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుతుంది. రెడ్ బుక్ రాజ్యాంగం కాదు అది. మీరు చేసిన తప్పులకి, మీరు వాడిన భాషకి ఇవాళ పనిష్మెంట్ ఇవ్వకపోతే రేపు పొద్దున ఇంకొకటి మళ్ళీ రోడ్డు ఎక్కుతాడు. బోర్లగా డనిల్ కానీ, వంశీ కానీ, లేకపోతే పోసాని కృష్ణ మురళి కానీ వీళ్ళందరూ అరెస్ట్ అయ్యారంటే దానికి కారణం ఏంటి? చంద్రబాబు గారు కాదు చేయడం. దానికి మీరు వాడిన భాషకి, ఆ రోజు ఇచ్చిన కంప్లైంట్కి వాళ్ళు శిక్ష అనుభవించారు. మీరు పిల్లలు తిడతారు, కూతురు తిడతారు, పవన్ కళ్యాణ్ కూతురు రేపు చేస్తారు. వాళ్ళ వయసు ఎంత? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆడెవడు ఈడెవడు అనే భాష వాడారు కాబట్టి దీనికి పనిష్మెంట్, అంతేగాని ఇది రెడ్ బుక్ రాజ్యాంగం కాదని నేను తెలియజేస్తా ఉన్నా. దీనిలో కక్ష సాధింపులు లేవు. ఈ ఊళ్ళో ఓడిపోయిన వ్యక్తుల మీద కానీ, ఓడిపోయిన పార్టీ మీద కానీ నేను ఏ రోజు దాని కనీసం పోలీస్ స్టేషన్ కూడా పిలిపించలేదే. మీ సర్పంచులు కూడా వచ్చి మా దగ్గర పని చేయించుకుంటున్నారు. మీ సర్పంచులు కూడా వచ్చి మీకు ఇచ్చి గౌరవం మీకు పొందుతున్నారు కూటమిలో. వాళ్ళు మమ్మల్ని అలా బతకనిచ్చారు. మీరు మా వ్యాపారాల మీదకి వచ్చారు. మా నాయకులు అయితే బిల్డింగ్లు పడగొట్టారు. మేమన్నా చేసాం అలాగా? మేము ఎవరన్నా తీసుకొచ్చి కూర్చోబెట్టావా? కాబట్టి ఇది కక్ష సాధింపులు కాదు, రెడ్ బుక్ కాదు. మీరు చేసిన పాపాలకి పరిహారం అనిపిస్తా ఉన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి భార్యని మీరు కుసంస్కారంగా మాట్లాడిన దానికి భగవంతుడు వేసిన శిక్ష వంశీకి తప్ప ఇది తెలుగుదేశం పార్టీ కానీ కూటమి నాయకులు కానీ చేసింది కాదని మరి తెలియజేస్తా ఉన్నాను. మరి బోర్లగడ్డ అనిల్ అనేవాడు మాట్లాడిన భాష మీరు చూశారు కదా. అంటే నరికేస్తా నా కొడకల్లారా అని మాట్లాడిన భాష మీరు చూడలేదా? పవన్ కళ్యాణ్ కూతురుని కూడా లేపేస్తాను, లేకపోతే నేను ఏదైనా నీ మగోడు కాదురా నువ్వు అని చెప్పి మాట్లాడిన భాష మీరు చూడలేదా? మరి అలాంటి భాషకి ఫలితం లేకపోతే రేపు పొద్దున ప్రతి నాయకుడు మాట్లాడతారు. కాబట్టి దానికి తగిన యాక్షన్ తప్ప ఇది దీంట్లో ఏం కాదు. మేము వచ్చిన తర్వాత ఎన్ని కోట్లు పనిచేసామో మీకు చెప్పదలుచుకోండి. ఇవాళ 200 కోట్ల రూపాయలని ఇవాళ రైల్వే నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి శ్రీనివాస్ వర్మ గారి సహకారంతో, నరేంద్ర మోడీ గారి సహకారంతో ఇవన్నీ మనం తీసుకొచ్చామంటే అది ఎన్నాళ్ళు తిరిగితే వచ్చిందో మీరు ఆలోచన చేయండి. ఎన్నిసార్లు తిరిగితే వాళ్ళని పట్టుకుని వాళ్ళ బతిమాలి డిపిఆర్ రెడీ చేయించి టెండర్ పిలిపించి దశ తీసుకొచ్చా కానీ చెప్పకూడదనే ఉద్దేశంతో ఇవన్నీ మీకు తెలియజేస్తా ఉన్నాం. ఎలాంటి మాటలు మాట్లాడినా సరే పనిష్మెంట్ అనేది మాత్రం ఇలాగే ఉంటుంది ఎవరికైనాను. కాబట్టి ఒళ్ళు దగ్గరెట్టుకుని ఇప్పుడైనా మాట్లాడండి. మీరు బట్టి సోషల్ మీడియాలో ఇంకా మానలేదు మీరు. ఇంకా అదే భాష ఇంకా కొన్నాళ్ళ కొనసాగుతుంది. దొంగ ఐడీలు పెట్టి మరి ఫేస్బుక్ దొంగ అకౌంట్లు ఓపెన్ చేసి ఇంకా కూడా కొంతమంది
వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఆ పేరు నాని మాట్లాడుతున్నాడు, ఆడేం మాట్లాడారో ఆడికే తెలియదు. అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు, రోజా మాట్లాడుతుంది, శ్యామల మాట్లాడుతూ ఉంది. ఏం మాట్లాడుతారో వాళ్ళకి అర్థం లేదు. ఓ పక్కన మహానాడు జరుగుతుంటే అక్కడ దాని మీద విమర్శించడం. ఎవరి పార్టీ కార్యక్రమం వాళ్ళు చేసుకుంటారు. మీ పార్టీ కార్యక్రమం మీరు చేసుకున్నప్పుడు మేము మాట్లాడేమా? అసలు మీరు చేయరు కదా, మీకు టైం లేదు కదా, మీ బయటకు వస్తాకే సమయం లేదు మీకు. మీ నాయకుడి లేదు, డబ్బులు లెక్కెట్టుకుని ఇంకా పనిలో ఉన్నారు. ఆ రోజు సంపాదించిన డబ్బులు ఇంకా లెక్కెడుతున్నారు తాడేపల్లి ప్యాలెస్ లోను, లేకపోతే బెంగళూరు ప్యాలెస్ లోను. కాబట్టి మీ అందరికీ ఇప్పుడు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ మూలపాలెం నెంబరు 374, నవాపాలెం రోడ్డు అంటే అటు మాధవరం రోడ్డు 378, 6 గేట్ నెంబర్ల దగ్గర మనకు ROB శాంక్షన్ అని చెప్తాను. 379, 1. అలాగే మనం 23 ట్రైన్లు అడిగాం, 4 ట్రైన్లకు ఆమోదం తెలియజేశారు. వందే భారత్ ఒకటి, గాంధీధామ్ టు విశాఖపట్నం ఒకటి, గరీబ్ రథ్ ఒకటి, పూరి టు ఓకా ఒకటి. ఇదంతా ప్రజలు మనకి తెలియజేసింది. మనం ఎంపీ గారికి చెప్పాం, ఎంపీ గారు లెటర్ ఇచ్చారు. ఆ ఎంపీ గారు లెటర్ పట్టుకుని నిన్న DRM దగ్గరికి, GM దగ్గరికి, డిప్యూటీ GM దగ్గరికి, అందరి దగ్గరికి నిన్నంతా తిరిగాం. వాళ్ళంతా సుముఖంగా ఉన్నారు. టెండర్లు ఇమీడియట్ గా చేయిస్తానని చెప్పి కూడా మనకు మాట ఇచ్చారు. అలాగే రైల్వే స్టేషన్ కి 23 కోట్లని అమృత్ పథకంలో ఆల్రెడీ డెవలప్మెంట్ జరుగుతోంది. అదేవిధంగా గూడ్షెడ్ రోడ్డుకి 8 కోట్లు శాంక్షన్ అయింది కొత్తగా. దాని కాంట్రాక్టర్ కూడా వచ్చారు. అది ఆల్రెడీ ఆ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. మరి ఫుట్ ఓవర్ బ్రిడ్జి గురించి ఆల్రెడీ మీకు చెప్పాం. ఎందుకంటే ఎప్పటి నుంచో తాడేపల్లి పట్టణంలో రైల్వే హాల్ట్లను రైల్వే డెవలప్మెంట్ గురించి అమరు 10 ఏళ్ళ నుంచి వరకు ఏ నాయకుడు పట్టించుకోలేదు. ఎన్నో హాల్ట్లు అడిగాం, కొత్త రైళ్లు అడిగాం, రైల్వే స్టేషన్ డెవలప్మెంట్, గూడ్ షెడ్ డెవలప్మెంట్ కానీ, అండర్ పాస్ బ్రిడ్జి కానీ, సెకండ్ బుకింగ్ కౌంటర్ ఇలా అడిగాం. మరి ఇవన్నీ కూడా మరి మా మంత్రి గారు, నరసాపురం పార్లమెంట్ సభ్యులు, బీజేపీ ఇన్ఛార్జి మన ఈ నరసాపురం సెంట్రల్ మినిస్టర్ గా ఎన్నుకోబడ్డ భూపతి శ్రీనివాసవరం గారి హయాంలో మరి ఆయన దృష్టిలో పెడతాం. మరి ఎమ్మెల్యే గారు 3-4 సార్లు ఆయన నేను వెళ్తాం ఆయన దగ్గరికి. ఇవన్నీ వివరణగా ఇచ్చి లెటర్ తీసుకుని, ఈ లెటర్ మీద మరి పని కట్టుకుని విజయవాడ 2 సార్లు వెళ్ళాం. మరి నన్ను ఎమ్మెల్యే గారు GM గారి దగ్గర కూడా వెళ్ళి విజయవాడ నుంచి ఏవైతే ROBలు ఉన్నాయో ROBలు ఇవాళ పచ్చం చాలా ఇంపార్టెంట్. ఈ రోజు ఎప్పుడైతే జోలపాల దగ్గర ROB మనకి శాంక్షన్ అయిందో దాంతో తాడేపల్లి రింగ్ రోడ్ వచ్చినట్టే. ఎందుకంటే ఇక్కడ మనకి ఇటేపు కూడా వచ్చేస్తుంది కాబట్టి 2 రింగ్ రోడ్డు కింద వేసుకుంటా కూడా అవకాశం ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ ROB ఇది. అలాగే మరి నవాపాలెం దగ్గర, అలాగే మారంపల్లి దగ్గర ఇంకా మనకి అవంతాలు అంటే కడకట్టలో ట్రైన్ తర్వాత చూస్తా అన్నారు. ఇది కాకుండా మనకి ఈ పూర్వం నుంచి ఉన్న కనెక్టెడ్ కట్ చేశారు రైల్వేకి 1 టౌన్ 2 టౌన్. అది కూడా మనం